వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ లెర్నింగ్ రూమ్. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకు స్విచ్ కేస్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎలా యూజ్ చేస్తాము, దాని జనరల్ ఫామ్ ఏంటి, అది ఎలా యూజ్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్విచ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఎ మల్టీవే డెసిషన్ మేకర్ దట్ టెస్ట్ వెదర్ అన్ ఎక్స్ప్రెషన్ మ్యాచెస్ వన్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వాల్యూ. అయితే మనకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ వాల్యూస్లో మనకి చాయిసెస్ ఉంటాయి. ఆ చాయిస్ ప్రకారం మనం యూజర్ ఏది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్విచ్ కేసులోకి వెళ్తుంది. దాంట్లో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాం అనమాట. అయితే ఈ జనరల్ ఫామ్ చూద్దాము. స్విచ్ ఇంటీజర్ ఎక్స్ప్రెషను, తర్వాత కేసు కాన్స్టెంట్ కోలన్ స్టేట్మెంట్, కేసు కాన్స్టెంట్ కోలన్ స్టేట్మెంట్, ఇలా ఎన్ని కేసెస్ అయినా ఇచ్చుకోవచ్చు స్విచ్ కేసులో. తర్వాత అయితే ఇక్కడ ఉన్నటువంటి చాయిస్ కాకుండా వేరే చాయిస్ని ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది డిఫాల్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ కింద డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటే అదర్ దాన్ నంబర్ ఏదైనా ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్. అయితే దీన్ని ఒక ప్రోగ్రామ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే బిఫోర్ దట్ దీనికి ఒక రూల్స్ ఉన్నాయి. స్విచ్ స్టేట్మెంట్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చూద్దాము. ఎక్స్ప్రెషన్ మస్ట్ బి అన్ ఇంటీజర్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది, ఇక్కడ ఇంటీజర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ అనేది స్విచ్ బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ పెరాంథసిస్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ అనేది ఇంటీజర్. ఈచ్ కేస్ ఈజ్ లేబుల్డ్ బై ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్. సో ఇక్కడ కేసు కాన్స్టెంట్ స్టేట్మెంట్, ఇక్కడ కేస్ తర్వాత క్యారెక్టర్ అయినా ఇవ్వచ్చు, ఇంటీజర్ అయినా ఇవ్వచ్చు. అయితే క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్లో ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ కేసెస్ అండ్ డిఫాల్ట్ మే అక్కర్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, సో ఈ కేసెస్ తర్వాత కింద డిఫాల్ట్ ఇవి ఏ ఆర్డర్లో అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ కేసెస్ మస్ట్ బి ఆల్ డిఫరెంట్. ఈ కేసెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎలా ఇస్తామంటే కేసు కాన్స్టెంట్ నంబర్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఈ కేసెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటే ఒకే నెంబర్ని ఇవ్వకూడదు అనమాట. రైట్, నెక్స్ట్ ద బ్రేక్ స్టేట్మెంట్ కాజెస్ అండ్ ఇమీడియట్ ఎగ్జిట్ ఫ్రమ్ ది స్విచ్. అయితే ఎప్పుడైతే ఈ బ్రేక్ స్టేట్మెంట్ కనుక మనం స్విచ్లో వాడతామో ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది ఆ కేసులో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇవి స్విచ్ స్టేట్మెంట్ యొక్క రూల్స్ అనమాట. ఓకే, ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, hash include stdio.h, hash include conio.h, hash include ctype.h, ఇవి 3 హెడర్ ఫైళ్ళు మనం యాడ్ చేసాము. ఇక్కడ ఒక st అనే క్యారెక్టర్ వేరియబుల్ని తీసుకున్నాను. ప్రింట్ ఎంటర్ mf ఆర్ n. అయితే ఇక్కడ యూజర్కి 3 క్యారెక్టర్లు ఎంటర్ చేయడానికి చాయిస్ ఉంది, m కానీ f కానీ n కానీ. అయితే ఇక్కడ స్విచ్ st ఈజ్ ఈక్వల్ టు 2upper get char అనేది ఇచ్చాను. అయితే ఇది ఏం చేస్తుందంటే 2upper అనే ఫంక్షన్ మనం స్మాల్ లెటర్ ఎంటర్ చేసిన అది క్యాపిటల్లో కన్వర్ట్ చేసుకొని stలో స్టోర్ అవుతుంది అనమాట. సో అయితే m ఎంటర్ చేస్తే కేస్ mలోకి వెళ్తుంది, f ఎంటర్ చేస్తే కేస్ fలోకి వెళ్తుంది, n ఎంటర్ చేస్తే కేస్ nలోకి వెళ్తుంది అనమాట. ఇది కండిషన్. సో సపోజ్ m ఎంటర్ చేస్తే కేస్ mలోకి వెళ్తుంది, printf యూ ఎంటర్డ్ వాల్యూ ఈజ్, సో అది ఎంటర్ చేసామో అది డిస్ప్లే చేస్తుంది అనమాట. అదేవిధంగా కేస్ ఎఫ్, కేస్ ఎన్, ఇలా క్యారెక్టర్ ఏది ఎంటర్ చేస్తే ఆ కేసెస్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్రేక్ అనేది చెప్పాను కదా, బ్రేక్ అనేది ఉంది కాబట్టి ఈ కేసులోకి ఎంటర్ కాగానే బ్రేక్ కనపడగానే బయటకు వచ్చేసేస్తుంది అనమాట. రైట్, అయితే యూజర్ కనుక ఎమ్, ఎఫ్, ఎన్ కాకుండా వేరే లెటర్ ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ డిఫాల్ట్లోకి వెళ్ళి ఎంటర్డ్ వాల్యూ ఈజ్ అదర్ దాన్ ఎంఎఫ్ఎన్ అని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది స్విచ్ కేసును ఉపయోగించి స్మాల్ ప్రోగ్రామ్. దీన్నే కంపైలర్ తోటి రన్ చేద్దాము. ఓకే,
సో ఇదే ప్రోగ్రామ్ని కంపైలర్ తోటి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో సేమ్ ప్రోగ్రాము అయితే Alt F9 Control F9 సో ఇక్కడ ఎంటర్ MFRN. ఓకే, ఇక్కడ M ఎంటర్ చేశాను, అయితే యువర్ ఎంటర్ వాల్యూ ఈజ్ M అని వచ్చేసింది అనమాట. రైట్, ఇక్కడ N ఎంటర్ చేస్తున్నాను, N వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను అది కాకుండా వేరేది ఎంటర్ చేస్తాను. సపోజ్ G ఎంటర్ చేశాను, G ఎంటర్ చేస్తే యూ ఎంటర్డ్ వాల్యూస్ అదర్ దాన్ MFN అనేది వచ్చిందనమాట. సో అయితే ఇది డిఫాల్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది స్విచ్ కేసును ఉపయోగించే స్మాల్ ప్రోగ్రామ్ అనమాట. రైట్, సో కాబట్టి వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఏ లెర్నింగ్ రూమ్.